కండిషన్ ఏంటి, అసలు ఏం జరిగింది? యా నందు, ఉదయం నుంచి కూడా గుంటూరులో అంబటి వర్సెస్ తెలుగుదేశం నేతల మధ్య తీవ్ర ఇష్యూ వాదోపవాదాలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు ఉదయాన్నే గుడికి వెళ్లి తర్వాత ఫ్లెక్సీలు తొలగించాలని నిన్న ఏదైతే అంబటి రిక్వెస్ట్ చేశారో ఆ తర్వాత ఈ రోజు ఉదయాన్నే గుడికి వెళ్లి ఫ్లెక్సీల్ని తీయడానికి బయలుదేరిన నేపథ్యంలో టీడీపీ నాయకులు రోడ్డు మీదనే ఆయన అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా పరస్పర పోలీసుల రక్షణలో ఆయన బయలుదేరినప్పటికీ కూడా టీడీపీ చేతిలో కర్రలతో కొంత హడావిడి చేసిన పరిస్థితి. తర్వాత దాంతో స్థానం కోల్పోయిన అప్పటి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి కొన్ని బూతు పదాలు వాటిన పరిస్థితి మనం చూసాం. దాంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దాంతో అక్కడ ఉన్న మహిళలు కూడా అంబటి మీద బూతులు మాట్లాడుతూ కొంత ఇష్యూ చేశారు. దాని తర్వాత కొంత సద్దుమరిగింది. పోలీసులు ఇంటికి అంబటి తన ఆఫీస్ కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. అక్కడి నుంచి మన ప్రతినిధి కూడా గుంటూరులో ఇంటి దగ్గర కొంత ఇష్యూని క్లోజ్ చేసే ప్రయత్నం చూసాం. కానీ సడన్ గా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో చంద్రబాబు సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి రావడం, వచ్చి ఇంటి మీద పూర్తిగా కూడా ధ్వంసం చేయడం. ఇంటి మీద ధ్వంసం చేయడే కాకుండా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ని పూర్తిగా కూడా ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేశారు. పూర్తిగా అక్కడి నుంచి దీంతో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరోవైపు కంప్లీట్ గా అంబటి ఇంటి మీద దాడి జరగడం. అంబటి సేఫ్ గానే ఉన్నారా? లోపల చాలా మంది వెళ్ళడం, వాళ్ళ చేతుల్లో రాడ్స్ కర్రలు ఇవన్నీ కనపడుతున్నాయి. అంబటి సేఫ్ గానే ఉన్నారా లోపల? ఎస్, అంబటి కొంత సేఫ్ గా ఉన్నప్పటికీ కూడా వాదపదాల మధ్య కొంత అందరికి అక్కడక్కడ కొన్ని గాయాలు అయ్యాయి. కానీ అంబటి సేఫ్ గానే ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఇంటి మీద జనాలు పడ్డం, అక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొల్పింది. ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం. అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న ఉదయం ప్రశాంతంగా ఉండింది. తర్వాత ఉదయం చిన్నపాటి ఘర్షణ జరిగింది. తర్వాత మధ్యాహ్నానికి కొంత క్లోజ్ అయింది. సడన్ గా ఇప్పుడు ఈ ఇష్యూ పెద్దది అయిపోయింది. ఇప్పటికీ మరోవైపు వైసీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ చంద్రబాబు అంబటి ఇంటికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కంప్లీట్ గా ఈ వ్యవహారంలో ఏం జరుగుతుంది అనేది ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎక్కడికక్కడ మహిళలు కొంతమంది అంబటిని మాట్లాడడం, తర్వాత అంబటి దానికి రియాక్ట్ ఇవ్వడం, దీంతో ఒక్కసారిగా అంబటి ఇంటి మీదకి టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు ఒక్కసారిగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న వస్తువులందరినీ ధ్వంసం చేయడం చూడొచ్చు. ఒక్కొక్కరు గ్లాసులు పగలగొట్టే ప్రయత్నాలు చేయడం, పక్కింటో నుంచి ఇనుప రాడ్లు, తర్వాత గతపాలతో మనం చూసుకుంటే లోపల కంప్లీట్ గా కూడా పెద్ద ఎత్తున ఇష్యూ అయితే జరిగే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంబటి ఇంట్లోకి ఒక్కసారిగా అందరూ కూడా వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ పెద్ద ఎత్తున ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేశారు. మనం చూసుకుంటే కొందరు పోలీసులు అప్పటికి వచ్చి ఎక్కడికక్కడ చర్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంబటిని మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. అంబటి మనం కానీ చూస్తే విజువల్స్ లో అంబటిని స్థానికంగా ఉన్న కొంతమంది కార్యకర్తలు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అంబటికి విపరీతమైన దాడి జరిగింది. అంబటి మీద కూడా దాడి జరిగిన పరిస్థితి అయితే ఉంది. పరిస్థితి సద్దుమణిగిందా కృష్ణమోహన్? మరి ఇప్పటికైనా ప్రజెంట్ ఇప్పటికీ కొంత టెన్షన్ వాతావరణం అయితే కనబడుతోంది. పెద్ద ఎత్తున దాడి జరిగే ప్రయత్నం జరుగుతుంది. అంబటిని స్థానికంగా ఉన్న కార్యకర్తలు అక్కడి నుంచి విలువలు బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ అప్పటికే లోకల్ గా ఉన్న లోపల కొంతమంది వైసీపీ కార్యకర్తలు అంబటిని మనం చూసుకుంటే ఆ రౌండ్ లో అంబటిని కాపాడే ప్రయత్నం చేసి లోపలికి నుంచి బయటికి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. అంటే పూర్తిగా అంబటి ఇంట్లోకి వెళ్లి దాడి చేసే ప్రయత్నం, ఆఫీస్ కి వెళ్లి దాడి చేసే ప్రయత్నం టీడీపీ నేతలు పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా మాబ్తో వచ్చిన జనాలు, అలాగే బయట నుంచి జనాలు అందరూ కూడా లోపలికి వెళ్లి అతని మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం, కొందరిని అక్కడి నుంచి బయటికి పంపించబోయడంతో కొంత కొద్దిగా సర్దుబాటు జరుగుతోంది. బట్ ఫర్దర్ గా జరుగుతున్న ఇష్యూస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పటికే ఈ వర్షం తెలుసుకోగానే వైసీపీ కార్యకర్తలు కూడా
గుంటూరు అంబటి కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరువైపున బరిగా వ్యవహరించిన పరిస్థితి. పోలీసులు కూడా పెద్ద స్థాయిలో అక్కడికి వెళ్లే ప్రయత్నం అయితే చేసిన నేపథ్యం. తమ నాయకుడిని బూతులు తిట్టడం మీద ఆయన చాలా టీడీపీ పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనబడుతోంది నందు. రైట్ డీటెయిల్స్ ఇస్తూ ఉండండి కృష్ణమోహన్ ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ప్రస్తుతం ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఒక గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. అంబటి ఇంటి మీదకు టీడీపీ కార్యకర్తలు వెళ్ళడం, రాడ్లు కర్రలతో ధ్వంసం చేసి ఆ డోర్లు బద్దలు కొట్టుకొని విండోస్ అన్ని కూడా ధ్వంసం చేసి లోపలికి వెళ్ళి అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం ఉదయం నుంచి కూడా చాలా ఉద్రిక్తంగా ఉంది. అంబటి టెంపుల్కి వెళ్ళడం, అక్కడ పూజ చేయడం, ఆ తర్వాత తిరిగి వస్తున్న సమయంలో ఆ లడ్డూ ప్రసాదం కల్తీకి సంబంధించినటువంటి ఒక అక్కడ పోస్టర్స్ ఉండడం, వాటిని మీరు తీసేస్తారా, మేమే తీసేయాలంటూ అంబటి నిన్న వార్నింగ్ ఇవ్వడం, ఈ నేపథ్యంలో అంబటిని అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయడం టీడీపీ నాయకులు. అక్కడ టీడీపీ నాయకులకు అంబటికి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, అంబటి తిరిగి చాలా కొంచెం హార్ష్గా మాట్లాడడం, కొన్ని బూతులు మాట్లాడడం, చంద్రబాబు పేరును కూడా ప్రస్తావించడం మనం చూసాం. ఆ తర్వాత అంబటి ఇంటి దగ్గర కూడా పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అతి కష్టం మీద చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో అంబటిని ఇంటి దగ్గరకు రీచ్ చేశారు మొత్తానికి పోలీసులు. కానీ వచ్చిన తర్వాత కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది.